మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సెలవు దినాలలో ప్రభుత్వ నిబంధనలను ఊహించి చాలా మేరకు కార్పొరేట్ కళాశాలలు తరగతులు నడిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి వంటి కళాశాలలు ప్రభుత్వ నిబంధనలు లెక్క చేయకుండా ర్యాంకుల పేరుతో, చదువుల పేరుతో విద్యార్థులను తీవ్ర ఒత్తిడి గురి చేస్తా ఉన్నాయి. దీనిపై ఎందుకని విద్యాధికారులు స్పందించడం లేదు? విద్యా పేరుతో విద్యార్థులు చాలా ఒత్తిడి గురి చేస్తా ఉన్నారు. జిల్లాలోని ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ తరగతులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులు స్పందించడం లేదు. ప్రధానంగా నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి, భాష్యం లాంటి విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు లెక్క చేయడం లేదు. విద్యార్థుల మానసిక పరిస్థితి ఏమిటి? విద్యార్థుల మార్కులు, ర్యాంకులు అనే పేర్లతో విద్యార్థులను ఒత్తిడి గురి చేస్తున్నారు. తమ విద్యా సంస్థల పేర్ల కోసం విద్యార్థులను జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కడప నగరంలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు సెలవులు ప్రకటించకుండా, సెలవు దినాలు అయినప్పటికీ సెలవులు ప్రకటించకుండా తరగతులు నిర్వహిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు ఎలాంటి స్పందన లేదు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కార్పొరేట్ విద్యా సంస్థలు నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం, గాయత్రి లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు క్లాసులు నిర్వహిస్తున్నా, తరగతులు నిర్వహిస్తున్నా కానీ ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. మార్కుల కోసం, ర్యాంకుల కోసం విద్యార్థులను ఒత్తిడికి గురి చేసి, వాళ్ళని మానసికంగా ఒత్తిడికి గురి చేసి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. ఇదిలాగే కనుక కొనసాగితే ఏఎస్ఎఫ్ తీవ్ర ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలను ఖాతరు చేయకుండా నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం, గాయత్రి లేకపోతే పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేల్ లాంటి ప్రాంతాల్లో మార్కుల కోసం, ర్యాంకుల కోసం విద్యార్థుల జీవితాలను, వాళ్ళ యొక్క సృజనాత్మకతను తాకట్టు పెట్టే విధంగా ఇవాళ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలు విద్యా వ్యాపార దందా కొనసాగిస్తా ఉన్నాయి. అందులో ఈ యొక్క విద్యార్థులు ముడిసరుకుగా మారుతా ఉన్నారు. ఇవాళ సెకండ్ సాటర్డే, రేపొద్దున సండే అయినప్పటికి కూడా విద్యార్థుల మార్కుల కోసం, ర్యాంకుల కోసం మరో యంత్రాలుగా తయారు చేసి చెప్పిందే చెప్పి ఖైదీల కంటే దారుణంగా వారిని హింసించే విధంగా ఇవాళ నారాయణ, శ్రీ చైతన్య పేరు మోసినటువంటి చాలా ప్రైవేట్ విద్యా సంస్థలు ఇవాళ వ్యవహరిస్తా ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఐఓ గారు కావచ్చు, లేకపోతే పైన ఉన్నటువంటి కమిషనర్ గారు కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? విద్యార్థుల యొక్క మరణాలు లేకపోతే వాళ్ళ యొక్క ఆత్మహత్యలు ప్రేరేపించే విధంగా ఈ యొక్క కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు వ్యవహరిస్తా అంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం.